మరి చిన్నపిల్లల సంగతి ఏంటి గురూజీ? చాలా కేసెస్ అవి కూడా మనకి బయటకు వచ్చాయి కదా. మిరియాలు కూడా అవతల ఏదో చిన్న ఊరికి స్కూల్కి వెళ్తే వాళ్ళ డిఫికల్టీ ఆ కరస్పాండెంట్ ప్రాబ్లం ఏంటంటే 7వ క్లాస్ అమ్మాయిలు 8వ క్లాస్ అబ్బాయిలు చాలా ప్రేమలో పడిపోతున్నారండి, వీళ్ళ గురించి ఏదైనా చెప్పండి ఇదంతా అని చెప్పాడు. మనం ఒక వాచీ కొనుక్కోవాలంటేనే 10 షాపులు తిరుగుతాం, 10 వాచీ టెస్ట్ చేస్తాం, కరెక్ట్గా మన చేతికి నప్పుతుందో లేదో చూసుకుంటాం, అది బాగాలేకపోతే బాధపడతాం, తర్వాత రిజెక్ట్ చేసి ఇచ్చేస్తాం కూడా, లేకపోతే ఇంకోళ్ళకి ఎవరికైనా ఇచ్చేసి ఇంకో వాచ్ కొనుక్కుంటాం. కానీ పెళ్లి విషయంలో అలా జరగదండి. ఒకసారి లవ్లో పడిన తర్వాత ముఖ్యంగా 7వ క్లాస్ 8వ క్లాస్ టైంలో ఆ వాచ్ చాలా కాలం నడవాలి. పెళ్ళి అనే వాచ్ అప్పుడు కానీ పెళ్ళి అవ్వదు కదా, అందుకని కొంచెం మన్నిక ఎంపిక చేసుకోవడానికి మెచ్యూరిటీ సరిపోదు. కాబట్టి హై స్కూల్ లెవెల్లో ప్రేమలో పట్టడం అనేది అంత ఇది. దీనికి కారణం కూడా ఉన్నాయండి చాలా. ఫస్ట్ ఇంట్లో సరి అయిన ఎఫెక్షన్ లేక ఏమాత్రం ఎఫెక్షన్తో మాట్లాడిన అవతలోడు, ప్లస్ లాస్ట్ ఎపిసోడ్స్లో కూడా మనం డిస్కస్ చేసాం, నన్ను ఒకళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ ఇన్ఫాక్చుయేషన్కి దారి తీస్తుంది. దీస్ ఆర్ ది రీజన్స్ ఫర్ హై స్కూల్లో. మరి కాలేజీ విషయం ఏంటి? ఈ కాలేజీ విషయంలో సాధారణంగా ఈ కార్పొరేట్ కాలేజెస్లో వాటిలో చేరిన వాళ్ళు ఎంసెట్ అదేదో అయిపోగానే సడన్గా ఫ్రీడమ్ ఫీల్ అవుతారండి. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళినప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ లేకపోతే ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్. నేను చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తాను, ఆ క్లాసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు దే డోంట్ బిలాంగ్ టు ఎడ్యుకేషన్, నొక్కి ఉంచుతారు కదా. ఆ టైంలో కో ఎడ్యుకేషన్ కూడా వస్తుంది. ఈ కార్పొరేట్ కాలేజెస్లో బాయ్స్ని విడిగా గర్ల్స్ని విడిగా పెడతారు. ఒక్కసారి కలిసిపోయేసరికి నేను చెప్పినట్టు ఐడెంటిటీ క్రైసిస్ వచ్చేసేసి ఎవరిని వినా సరే అదే లవ్ అనుకుంటారండి. పోతే కాలేజీ డేస్లో ఫస్ట్ ఇయర్లో ప్రేమ గురించి ముందు సరదాగా చెప్తాను, తర్వాత సీరియస్గా వెళ్దాం. ఉదాహరణకు ఫస్ట్ ఇయర్లో 2 అమ్మాయిలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు అనుకుందాం. అమ్మాయి సక్సెస్ అయింది, నెక్స్ట్ ఇయర్కి వెళ్ళింది. అబ్బాయి ఫెయిల్ అయ్యాడు, నెక్స్ట్ ఇయర్కి వెళ్ళింది, ఇంకా ఫెయిల్ అవుతున్నా అన్నాడు. 4th ఇయర్ చదువుతున్న అమ్మాయి ఫస్ట్ ఇయర్ చదువుతున్న అబ్బాయి కోసం, లవర్ కోసం వస్తూ ఉంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. ఈ ముదురు కేసు ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు, ఇంకా సబ్జెక్టులు మిగిలిపోయినాయి, ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది పైకి. ఇంకా ఫ్యూచర్గా ఆలోచిస్తే ఆ అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా వెళ్ళిపోయింది, వీడు ఇంకా బీటెక్లోనో లేకపోతే ఎంబీబీఎస్లో ఇంకా అక్కడే ఉన్నాడు. దిస్ ఆర్ ఆల్ ద రిపర్కేషన్స్ ఇన్ కాలేజీ లవ్ అండి. సో ఐ డోంట్ అడ్వైజ్ కాలేజీలో ప్రేమించుకుంటే ఇవన్నీ రిపర్కేషన్స్ ఉంటాయి. అయితే గురూజీ మరి దీనికి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఈ కాలేజీ దీంట్లో పప్పీ లవ్ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు నేను చెప్తాను అమ్మాయిలకి. ఉదాహరణకి మీరు కాలేజీలో చదువుకున్న రోజులు, ఇప్పుడైతే కారు ఉంది కానీ అప్పుడు కారు లేదు కదా. కారు కొనుక్కున్నాను అనుకునేవాళ్ళ? ఎప్పుడైనా సరే ఉద్యోగం వచ్చిన తర్వాత, యాంకర్ అయిన తర్వాత కారు కొనుక్కుందామనే ఆలోచన మీకు ఉండిందా అప్పుడు కాలేజ్ చదువు? వాటి గురించి లేదు సార్, హౌస్ గురించి ఉంది. పెళ్ళి అవ్వలేదు కాబట్టి అప్పుడు సాధారణ పెళ్ళి అయిన తర్వాత కారు కొనుక్కోవాలి కూడా కోరిక వస్తుంది. ఫస్ట్ కంఫర్ట్. మరి అప్పుడే ఎందుకు మీరు హౌస్కి కార్కి అడ్వాన్స్ ఎందుకు ఇవ్వలేదు? కొంత పడేసి ల్యాండ్ ఏదైనా ఒక 5,000 కొట్టేసి ఉంటే, ఎందుకంటే ఇంకో మంచి కారు వస్తుందేమో, ఇంకో మంచి మోడల్ కారు వస్తుందేమో, మీరు చదువు అయిపోయి డబ్బులు సంపాదించడానికి మంచి కారు వస్తుందేమో అని కదా. ఇదో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, మీకున్న మారుతి కార్ కళ అనుకోండి, మీకు ఏటీసీఎస్లోనో పెద్ద ఇప్పుడు యాంకర్ లాగా కొన్ని కోట్లు సంపాదించారనుకోండి, అప్పుడు బిఎండబ్ల్యూ కారు కొనుక్కోవచ్చు కదా, మారుతికి ఎందుకు? సో మీ స్టేటస్ అన్నా పెరగచ్చు, కారు మోడల్ అన్నా పెరగచ్చు. దానికోసం ఆగారు కదా 4-5 ఇయర్స్. ఒక కారు కోసమే 4-5 ఇయర్స్ ఆగిన వాళ్ళు మొగుడు కోసం 4-5 ఇయర్స్ ఆగితే మీరు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఐఏఎస్ అవ్వచ్చు, డెహ్రాడూన్ ట్రైనింగ్కి వెళ్ళొచ్చు. అక్కడ ఉదయిస్తున్న సూర్యుడి దగ్గర నుంచి ఐఏఎస్లో గుర్రపు స్వారీ ట్రైనింగ్ ఉంటుంది. వాడు గుర్రం మీద ఇట్లా రావచ్చు. కళ్ళు మూసుకుంటారేంటి? పెళ్లి కాకముందు. సో వాడిని చూసి ప్రేమలో పడితే మీరు ఐఏఎస్, మీ హస్బెండ్ ఐఏఎస్. మీరు కాలేజీ లెవెల్లో ప్రేమలో పడి వాడు బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇంకా చదువుతున్నాడు, మీరు ఐఏఎస్ అయిపోయారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సో సెలెక్ట్ చేసుకో ముందు మంచి మోడల్ సెలెక్ట్ చేసుకున్నట్టే. అంటే మగవాళ్ళని మీరు మోడల్స్తో పోలిస్తారా? అందులో తప్పే ఉందండి మోడల్స్ని పోల్చడంలో. మోడల్ మారుతుంది కదా, అలాగే మగుళ్ళు కూడా. బెటర్ బాయ్ యూ కెన్ వెయిట్. మీ స్టాండర్డ్ పెరిగినప్పుడు బెగ్గర్స్ ఆర్ నాట్ సోల్జర్స్ అంటారు. అడుగు తినేవాడికి అడిగే హక్కు ఉండదు అని చెప్పి. అలాగా నిన్ను ఎవరిని ప్రేమిస్తున్నావు? నిన్ను చూసి నవ్వినోడిని ప్రేమిస్తున్నావు, ఎవడు నవ్వలేదు కాబట్టి, ఎందుకంటే నీకే క్వాలిటీస్ లేవు కాబట్టి. అలా కాకుండా నీ క్వాలిటీస్ పెంచుకున్న కొద్దీ, ఇప్పుడు పెళ్లికాని క్రికెటర్స్ ఉన్నారు, పెళ్లికాని సినిమా యాక్టర్లు ఉన్నారు, ఎంతోమంది అమ్మాయిలు ఉంటే హీ కెన్ చూస్ బెటర్ గర్ల్ కదా. సో ఈ పప్పీ లవ్ అందుకని మేము కొంచెం తక్కువ చేస్తాం.